ఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. మహానేత, అపర భగీరథుడు, రైతు బాగుంటే దేశం బాగుంటది అనేటువంటి ఏకైక ఉద్దేశంతో 1,00,000 కోట్లతో జలయజ్ఞం ప్రాజెక్టులు తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో కరువు సేవ నుంచి సస్యశ్యామలం చేసినటువంటి మహనీయుడు, రైతు బాంధవుడు డాక్టర్ దివంగత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అయితే ఈరోజు చూసినట్లయితే సోదరులారా, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం ప్రాజెక్టులో భాగంగా ఈ పోతిరెడ్డిపాడు దగ్గర ఉండేటువంటి కృష్ణానది జలాలని, పోతిరెడ్డిపాడు ఉండేటువంటి హెడ్ రెగ్యులేటర్ దాని యొక్క సామర్థ్యం పెంచినట్లయితే ఆనాడు ఆయన రైతుల యొక్క రాష్ట్రంలో సాగునీరు, త్రాగునీరు అనే ఉద్దేశంతో 11,500 క్యూసెక్ల నుంచి 44,000 క్యూసెక్ల సామర్థ్యం పెంచి రైతుల యొక్క కడగండ్లు తీర్చినటువంటి వాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సోదరులారా. అయితే ఆయన తనయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే పోతిరెడ్డిపాడును 44,000 టీఎంసీల నుంచి 80,000 టీఎంసీల యొక్క సామర్థ్యం పెంచినట్లయితే కర్నూలు, కడప, చిత్తూరు, అదేవిధంగా అనంతపురం, నెల్లూరు, ప్రకాశం లాంటి ఈ జిల్లాలన్నీ కూడా తాగునీరు, సాగునీరు అనేటువంటి విషయంలో సమగ్రంగా ఇక్కడంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అక్కడక్కడ సామర్థ్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో తేల్చుకోవాల్సినటువంటి అంశం ఉంది. నువ్వు తెలంగాణ పక్షమా, ఆంధ్రుల పక్షమా? ఏమండి, ఈరోజు మిమ్మల్ని మీరు ఈ తాగునీటి ప్రాజెక్టుల మీద ప్రజల్ని డైవర్షన్ చేసేసేసి ఈరోజు ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేసి తప్పితే మీరు ఈ నెలలో ఏమన్నా చేసింది ఏమన్నా ఉందా? ఈ రోజు కూడా అల్లో రామచంద్ర అనేటువంటి పరిస్థితుల్లో రైతాంగం సాగునీరు, తాగునీరు విషయంలో ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి రేపు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచాలనే ఉద్దేశంతో పోతిరెడ్డిపాడు సాధనకు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులు, కర్షకులు, ఉండేటువంటి పార్టీ సభ్యులు, అభిమానులు వేలాదిగా తరలి వెళ్ళి పోతిరెడ్డిపాడు దాన్ని సాధించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగించుకుంటున్నారు సోదరులు.